మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. జిఎస్ లక్ష్మి గారు రాసిన ఒక ఇల్లాలి కథ 6వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగం వినండి. ముందు భాగంలో ఏం జరిగిందంటే, పతంజలి నేహ అనే ఒక బెంగాలీ అమ్మాయిని రమణమూర్తికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటాడు. రమణమూర్తి వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటాడు. కానీ నేహ డెలివరీ సమయంలో ఎవరూ తోడు లేకపోవడంతో పతంజలి వచ్చి స్వరాజ్యాన్ని బ్రతిమలాడతాడు రమ్మని. రమణమూర్తి ఆ సమయంలో ఊర్లో ఉండడు. స్వరాజ్యం అత్తగారి సలహా మీద రమణమూర్తికి తెలియకుండానే పతంజలికి సహాయం చేయడానికి వెళ్తుంది. ఈ విషయం తెలిస్తే రమణమూర్తి ఎంత గొడవ చేస్తాడో అని భయపడుతుంది స్వరాజ్యం. కానీ ఆశ్చర్యంగా రమణమూర్తి ఏ గొడవ చేయడు. ఎంత పంతం పట్టుదల ఉన్నా స్వంత తమ్ముడు కదా, అందుకని నేనుగా వెళ్ళి పిలవలేదు కదా, పతంజలి వచ్చాడు కదా, ఇందులో నా ఆహం దెబ్బతిన్నదేమీ లేదు అని సర్ది చెప్పుకొని పతంజలిని మళ్ళీ ఇంటికి రానిస్తాడు. అన్నదమ్ములిద్దరూ కలిసిపోతారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు స్వరాజ్యం తమ్ముడు తిలక్ నుంచి ఫోన్ వస్తుంది. స్వరాజ్యం ఆశ్చర్యపోతుంది, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఏం జరిగిందా అని. స్వరాజ్యం తల్లికి హార్ట్అటాక్ వచ్చిందని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉందని బావగారిని కనుక్కొని ఒక్కసారి ఆఖరి చూపు కోసం రమ్మని బతిమలాడతాడు తిలక్. కానీ ఆ సమయంలో రమణమూర్తి టూర్కి వెళ్ళుంటాడు. రమణమూర్తిని అడిగి వెళ్లడానికి స్వరాజ్యానికి కుదరదు. రమణమూర్తి ఫోన్లో దొరకడు. పంకజం రమణమూర్తికి నేను సర్ది చెప్తానులే, నువ్వు వెళ్ళు అని స్వరాజ్యాన్ని పంపిస్తుంది. స్వరాజ్యం భయంగానే బయలుదేరుతుంది. కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత తన ఊరు, తన వాళ్ళు అన్నీ గుర్తొచ్చి చాలా ఆనందంగా ఉంటుంది. రమణమూర్తి గురించి కొంచెం భయం ఉన్నా పతంజలి విషయంలో అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈ విషయంలో కూడా తనను అర్థం చేసుకుంటాడని అనుకుంటుంది. ఇంతవరకు అయితే విన్నాం కదా, ఇక ముందేం జరగబోతుందో వినేద్దాం రండి. రాత్రంతా ఇలాంటి అతుకు బొతుకు లేని ఆలోచనలతోనే టెన్షన్తో గడిపింది స్వరాజ్యం. తెల్లవారింది. కాకినాడ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ నుంచి గౌతమి ఎక్స్ప్రెస్ వచ్చి ఆగింది. అందరూ దిగాక నెమ్మదిగా కంపార్ట్మెంట్ డోర్ దగ్గరకొచ్చి నిలబడింది స్వరాజ్యం. రాత్రంతా ట్రైన్లో ఆమె పడిన మానసిక వ్యధను సూచిస్తూ మొహం వడిలినట్లయింది. పరిష్కారమే లేని సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఆమె మనసు స్తబ్దంగా అయిపోయింది. డోర్ దాకా వచ్చాక చుట్టూ జనాల్ని చూసి ఈ ప్రపంచంలో పడింది. చుట్టూ అందరినీ పరికిస్తుంది. వారిలో తిలక్ ఎవరు? ఎప్పుడో వాడికి 15 ఏళ్లప్పుడు చూసింది. అప్పుడు నూనూగు మీసాలవాడు. ఇప్పుడు బహుశా మీసాలు నెరుస్తుంటాయేమో. ఆలోచిస్తూ అందరినీ పరికిస్తుంది. ఎలా గుర్తుపట్టడం తిలక్ని? తిలక్కి కూడా అదే సంశయం. మగవాడు కనుక వారి దగ్గర వీరి దగ్గర వాకప్ చేసి పైకి తెలియకుండా అక్క గురించిన వివరాలు తెలుసుకుంటున్నాడు. కాని పెళ్ళై వెళ్ళాక ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ అక్కనిదే చూడడం. ఎప్పుడు గుర్తు చేసుకుందామన్నా ముగ్ధ అయినా అప్పటి అక్కే గుర్తొస్తుంది. ఇప్పుడెలా ఉండుంటుంది? బాగా ఒళ్ళొచ్చుంటుందా? కళ్ళజోడు ఎలాగో వచ్చే ఉంటుంది, తనే పెట్టుకుంటున్నాడాయే, మరి అక్కెందుకు పెట్టుకోదు? నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కొక్క కంపార్ట్మెంటు పరకాయించి చూసుకుంటూ వస్తున్న తిలక్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అదిగో అక్క! గుర్తుపట్టేశాడు. ఇన్నేళ్లైనా గుర్తుపట్టాడు. అక్క లావవలేదు, అలాగే ఉంది. కానీ కాస్త నిండుతనం వచ్చింది. కళ్ళజోడైతే వచ్చింది, కానీ అది ఆమె వయసుకు మరింత గౌరవం తెచ్చింది. అప్పుడు ఒత్తుగా ఉండే నల్లటి తలకట్టు ఇప్పుడు తెలుపు నలుపుల కలనేతలా మారింది. ఆ పచ్చని పసిమి, ఆ చీరకట్టు, ఆ నిలబడ్డ తీరు అన్నీ స్వరాజ్యాన్ని టక్కున గుర్తుపట్టేట్లు చేశాయి. వెంటనే అక్కా అంటూ అటు వెళ్ళాడు. స్వరాజ్యం తిలక్ని చూడగానే గుర్తుపట్టింది. అప్పుడు కుర్రాడు, ఇప్పుడు 40వ పడిలో పడిన మనిషి. కాని తళతళ మెరిసే ఆ గుండ్రటి కళ్లలోని మెరుపు మాత్రం అలాగే ఉంది. చెంపలు నెరిశాయి. కాస్త ఒళ్ళొచ్చింది. ఆ గుండ్రటి కళ్లలోని మెరుపే టక్కున పట్టించింది తిలక్ని స్వరాజ్యానికి. నిజంగా అది అపురూపమైన సన్నివేశం. అప్పుడప్పుడే ఊహలు విచ్చుకుంటున్న సమయంలో విడిపోయిన అక్క తమ్ముళ్ళు 34 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం ఎంత అద్భుతం! వాళ్ళేమీ దెబ్బలాడుకోలేదు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరికొకరు అన్నట్లు ఇద్దరే తోబుట్టువులు. ఇద్దరిలో ఎవరూ దేశాలు పట్టిపోలేదు. ఇద్దరూ ఈ దేశంలోనే ఉన్నారు. కావాలంటే ఎవరికీ తెలియకుండా రహస్యంగా వాళ్ళు కలుసుకొని మాట్లాడుకునే అవకాశాలు బోల్డున్నాయి. కానీ వాళ్ళిద్దరూ అలా చేయలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక నియమానికి కట్టుబడ్డవాళ్లు. ఈరోజు వాళ్ల నియమాన్ని ఉల్లంఘించారా? ఏమో, కాలమే నిర్ణయించాలి.
కంపార్ట్మెంట్ దగ్గరకొచ్చి స్వరాజ్యం చేతిలో బ్యాగ్ అందుకున్నాడు తిలక్. చేయి అందించి ఆమెను ప్లాట్ఫామ్ మీదకి దింపాడు. ఆ చేయి వదలబుద్ధి అవ్వలేదు స్వరాజ్యానికి. చేయి వదిలితే ఇంతమందిలో మళ్లీ అమ్మ కనిపించదేమోనని పసిపిల్ల బజార్లో అమ్మ చేయి గట్టిగా పట్టుకుని నడిచినట్లు తిలక్ చేతిని మరింత గట్టిగా పట్టుకుని నెమ్మదిగా నడవసాగింది. ఇద్దరికీ గుండెల నిండా ప్రశ్నలే. ఏది ముందడగాలో ఏది తర్వాత అడగాలో తెలియటం లేదు. ఇన్ని సంవత్సరాల విశేషాలన్నీ ఒక్కసారి తెలుసుకోవాలని ఉక్కిరి బిక్కిరి చేసినట్లున్న మనస్థితిలో ఉన్నారా ఇద్దరు. అమ్మకెలా ఉంది? బావగారు బాగున్నారా? ఇద్దరూ ఒక్కసారే ఎవరికి ముఖ్యమనుకున్న ప్రశ్నలు వాళ్ళు అడిగారు. ఇద్దరికీ నవ్వొచ్చేసింది. మనసారా నవ్వుకున్నారు. ఒకరు చెయ్యి మరొకరు వదలటం లేదు. ఇన్నాళ్ళు ఇటువంటి సాంత్వనను ఎలా పోగొట్టుకున్నానా అనుకుంది స్వరాజ్యం. వయసు 3 పదులు తగ్గినట్లనిపించింది. అమ్మకెలా ఉంది? తేరుకుని అడిగింది. ఇప్పుడు బాగానే ఉంది. ఇవాళ పొద్దున్నే రూంలోకి మార్చారు. ముందు మనం ఆసుపత్రికి వెళ్దాం. మళ్ళీ కాసేపు అయితే సాయంత్రం దాకా విజిటింగ్ అవర్స్ లేవు. డాక్టర్ ఏమన్నారు? అటాక్ అయితే సివియర్గానే వచ్చింది. వెంటనే మెడికల్ ఎయిడ్ అందడం అదృష్టమే అనుకోవాలి. ఇప్పటికి ప్రమాదం తప్పినట్లే అంటున్నారు డాక్టర్లు. నెమ్మదిగా అన్నాడు తిలక్. నిన్ను చూడాలనుందని పిలిపిస్తావా అని అడిగిందక్క. అందుకే ఫోన్ చేశాను. ఇంతకీ బావగారికి చెప్పావా? నాకు బావగారు ఫోన్లో దొరకలేదురా. లేదా? లేదు. ఇవాళ సాయంత్రానికి కానీ సైట్ నుంచి గెస్ట్ హౌస్కి రారట. సైట్లో కాంటాక్ట్ నెంబర్ లేదు. మరి నువ్వు? కంగారు పడ్డాడు. పర్వాలేదురా, ఏం కాదు. వచ్చాక మా అత్తగారు చెప్తానన్నారు. ధైర్యంగా చెప్పింది స్వరాజ్యం. స్వరాజ్యం ధైర్యం చూసి సర్దుకున్నాడు తిలక్. ఆటో ఆసుపత్రి ముందాగింది. వడిలిన పువ్వులా మంచం మీద పడుకున్న తల్లిని చూడగానే స్వరాజ్యానికి దుఃఖం ముంచుకొచ్చింది. తల్లి పక్కనే మంచం మీద జాగ్రత్తగా కూర్చుని సన్నగా ఉన్న తల్లి చేతిని ఎత్తి పట్టుకుని తన చేతుల మధ్య పెట్టుకుంది. నెమ్మదిగా కళ్ళు విప్పింది సరస్వతి. ఎదురుగా స్వరాజ్యాన్ని చూడగానే కళ్లల్లోకి ఎక్కడలేని కాంతి వచ్చేసింది. మధుపర్కాల్లో తనను వదిలి వెళ్లిన ముగ్ధ ఇప్పుడు పరిణితి చెందిన గృహిణిగా ఎదుట కనిపిస్తోంది. అమ్మ మనసు ఆర్ద్రమైంది. స్వరాజ్యానికైతే జరిగిన సంవత్సరాలన్నీ గుర్తురాలేదు. ఎదురుగా అమ్మ అంతే. అమ్మ తను అంతే. మరింకెవ్వరూ లేరు. తామిద్దరూ ఒకరికొకరు, ఒకరి కోసం ఒకరు. కూతురు జీవితం సుఖంగా సంతోషంగా ఉండడం కోసం అమ్మ ప్రేమను గుండెల్లోనే నొక్కిపెట్టి ఉంచిన తల్లి గుండెలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. తల్లి ప్రేమకు దూరమై కడుపులో మాట చెప్పుకునే దిక్కులేక తనలో తానే మదనపడి విపరీతమైన మానసిక ఒత్తిడిని అనుభవించిన స్వరాజ్యం మనసు ఒక్కసారిగా బద్దలైంది. లోపల నుంచి సుడులు తిరుగుతూ వస్తున్న ఉప్పెన తల్లి కూతుళ్ళిద్దరినీ ముంచేసింది. అక్కడెక్కడో ఒక రకం పువ్వు ఏడాదికొక్కసారే విచ్చుకుంటుందట. అలాగే స్వరాజ్యం పెళ్లి సమయంలో సరస్వతి మోహంలో కనపడిన ఆనందం, సంతోషం 34 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత స్వరాజ్యాన్ని చూడగానే మళ్లీ తల్లి మోహంలో అదే ఆనందం, సంతోషం చూసిన తిలక్కి గుండె బరువెక్కింది. ఆ తల్లి కూతుళ్ళు ఒకరినొకరు హత్తుకున్న అపురూపమైన దృశ్యాన్ని చూస్తూ తిలక్ తనని తను మర్చిపోయాడు. హాస్పిటల్లో నర్సు ఇది చూసి ఇద్దరినీ గట్టిగా కేకలేసింది. నెమ్మదిగా ఇద్దరూ సర్దుకున్నారు. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, మేము ఇంటికెళ్ళి మళ్ళీ వస్తాం అన్నాడు తిలక్. అన్నేళ్ల తర్వాత కనిపించిన కూతుర్ని అంత తొందరగా వదలలేకపోతుంది సరస్వతి. పోయిన పెన్నిది దొరికినట్లుంది ఆమెకి. స్వరాజ్యం ఒళ్లంతా తడుముతూ తన ఆప్యాయతని చూపించుకుంటుంది. అల్లుడుగారు బాగున్నారా? నిన్ను బాగా చూసుకుంటారా? మీ అత్తగారు నిన్నేమీ బాధ పెట్టదు కదా? మీ మరిది, ఆడబడుచు బాగున్నారా? నిన్ననే పెళ్ళై కాపురానికి వెళ్లిన కొత్త పెళ్లి కూతుర్ని అడిగినట్లు అడుగుతుంది సరస్వతి. తిలక్కి నవ్వొచ్చింది. అమ్మా, అక్క 30 ఏళ్ల నుంచి వాళ్లతో ఉంటుంది. తనను చూస్తే తెలియటం లేదు వాళ్ళెలా చూసుకుంటున్నారో. సరస్వతి ఆనందాన్ని తట్టుకోలేకపోతుంది. స్వరాజ్యానికి అర్థమైంది. తనింకా ఎక్కువసేపు అక్కడుంటే మరింక తల్లిని పట్టుకోవడం కష్టం. అమ్మా, స్టేషన్ నుంచి ఇటే వచ్చేసాం. ఇంటికెళ్ళి మళ్ళీ వస్తాం. నువ్వు కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పి బలవంతంగా సరస్వతిని ఒప్పించి ఇంటికి బయలుదేరారు అక్క, తమ్ముడు. స్వరాజ్యానికైతే అమ్మా అమ్మా అని పదే పిలుస్తూ అమ్మ పక్కనే ఉండిపోవాలని మరీ అనిపించింది. కానీ ఇది సమయం కాదనుకొని తిలక్తో బయలుదేరింది. అత్తయ్య ఎలా ఉందిరా? దారిలో అడిగింది. బాగానే ఉంది. మీ ఆవిడ, పిల్లలు? సందిగ్ధంగా ఆగిపోయింది. ఇన్నేళ్లు తమ్ముడు పిల్లల గురించి తెలుసుకోలేకపోయినందుకు చిన్నబుచ్చుకుంది. చూస్తావుగా, తినబోతూ రుచెందుకు? నవ్వుతూ తిలక్ అంటుండగానే ఇంటి ముందు ఆటో ఆగింది.
ఆటో దిగుతూ ఇంటిని పరిశీలనగా చూసింది స్వరాజ్యం. గేటు దగ్గర నుంచి ఇంటి దాకా బాట కటు ఇటు దారి పొడుగునా కనకాంబరాలే. ఎరుపు, పసుపు లేడీ కనకాంబరాలు లేత పూరెక్కలతో గుత్తులు గుత్తులుగా తలలూపుతూ స్వాగతం చెప్తున్నాయి. మిగిలిన స్థలంలో గులాబీలు, మందారాలు లాంటి అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి. బ్యాగ్ తీసుకుని ముందు నడుస్తూ రా అక్క అంటూ లోపలికి తీసుకెళ్లాడు. ఎదురుగా తన వైపు కుతూహలంగా చూస్తున్న ఇద్దరు పిల్లలు, స్రవంతి, సారథి. నవ్వుతూ వాళ్ల పేర్లు చెప్పాడు తిలక్. స్రవంతి నవ్వుతూ రా అత్తయ్య అంటూ దగ్గరకొచ్చింది. ఆ పిల్లను చూస్తుంటే మళ్లీ తన చిన్నతనం గుర్తొచ్చింది స్వరాజ్యానికి. అంతా తన పోలికే. ఎంతో తృప్తిగా అనిపించింది. ఏం చదువుతున్నావు? ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. నిజంగా చైతన్య స్రవంతే అనుకుంది. సారథి వైపు తిరిగింది. ఇంకా చిన్నతనం పోలేదు, కాని పెద్దవాడి వైపోయానన్న భావన. స్రవంతిల దగ్గరికి రావడానికి కొంచెం మొహమాట పడుతున్నాడు. బాగున్నారా వదినా? సన్నని పలకరింపుకి తలెత్తింది. నీ మరదలు లలిత. తిలక్ పరిచయం చేశాడు. నిండుగా ఉంది, నవ్వు మొహం, చురుకైన కళ్ళు. పొద్దున్నే పని హడావుడిలో ఉన్నట్లుంది. ఉంగరాల జుట్టు వేలిముడి వేసింది. గుంటూరు చీర మడిగా కట్టి వంట చేస్తున్నట్లుంది. కర్టన్ వెనక నుంచే పలకరించింది. స్వరాజ్యం, నా తల్లి వచ్చావే? ఎన్నాళ్లకు కనిపించావే? ఎలా ఉన్నావే? చూసావే మీ అమ్మ పాపం ఎలా పడిపోయిందో? సుడిగాలిలా వచ్చేసింది సుందరమ్మత్తయ్య. పూజ చేసుకుంటున్నట్లుంది. చేతిలో రుద్రాక్ష తావడంతో అలాగే వచ్చేసింది. సుందరమ్మని చూడగానే ఒక్క ఉదుటిన ఆవిడ దగ్గరికెళ్లి ఆవిడ్ని పట్టేసుకుంది. అమ్మమ్మ అమ్మమ్మ, నువ్వు అంటడిపోయావు, మళ్ళీ స్నానం చేయాలి అల్లరిగా నవ్వుతూ అన్నాడు సారథి. పోనీలేరా, మళ్ళీ చేస్తాను అంటూ స్వరాజ్యాన్ని పొదువుకుంది సుందరమ్మ. తల్లి పొట్టలో గువ్వలా అతుక్కుపోయింది అక్కడ స్వరాజ్యం. వేల వేల మైళ్ల దూరం ఒక్కరితి నడిచి నడిచి గమ్యం చేరుకున్న అనుభూతి కలిగింది ఆమెకి. ఆ రోజు సాయంత్రానికి శరీరము మనసు కూడా కాస్త కుదుటపడ్డాయి. పొద్దుట్నుంచి తననే వింతగా చూస్తున్న స్రవంతిని దగ్గరికి పిలిచింది స్వరాజ్యం. ఏంటి నన్నలా వింతగా చూస్తున్నావేంటి? మీరు మీరు ఇలా ఉన్నారేంటి? మనసులో సందేహం దాచుకోలేకపోయింది స్రవంతి. స్వరాజ్యం స్రవంతిని దగ్గరికి తీసుకుంది. ముందు మీరు అనడం మానేసి అత్తయ్య అని పిలు. మరి రెండోది, నేనిలా ఉండక ఇంకెలా ఉంటాననుకున్నావు? మా అక్క గురించి మీకు తెలీదు. ఏదైనా విషయం కనుక ఆలోచించిందంటే ముందు దాన్ని తన ఊహల్లో చిత్రీకరించేసుకుంటుంది. సారథి వివరించాడు. నవ్వొచ్చింది స్వరాజ్యానికి. అంటే నన్ను నువ్వెలా ఊహించుకున్నావు? కాస్త మొహమాట పడింది స్రవంతి. తిలక్ ధైర్యం చెప్పాడు. పర్వాలేదు చెప్పు, అత్తయ్య ఏమనుకోదు. స్రవంతి నెమ్మదిగా మొదలుపెట్టి తన సహజ ధోరణిలోకి వెళ్ళిపోయింది. పచ్చగా పొడుగ్గా ఇంత వెడల్పు జరి ఉన్న చీర కట్టుకొని, మోచేతుల దాకా బంగారు గాజులేసుకుని, రవ్వల దుద్దులు ఉంగరాలతో, వెనకాల కాస్త పెద్దదిగా కనిపించే ముడితో, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడుతో, ఖరీదైన చెప్పులతో, మరింత ఖరీదుగా కనిపించే హ్యాండ్ బ్యాగ్తో, పైకి చూస్తూ కళ్ళెగరేస్తూ మాట్లాడతారనుకున్నాను. స్రవంతి ఊహకి అందరికీ నవ్వొచ్చేసింది. తన గురించి పిల్లలు ఇలా ఊహించుకుంటున్నారన్నమాట అనుకుంది స్వరాజ్యం. మరలా ఉన్నానా? ఊహు, ఫస్ట్ టైం నా ఊహ తప్పైంది నిజాయితీగా ఒప్పుకుంది. పైగా ఇదేమిటి, మీ పర్సు మా అమ్మ పర్సు కన్నా చిన్నగా ఉందే అని వైనం అడిగింది కూడాను. ఆ ప్రశ్నకి మరీ నవ్వుకున్నారందరూ. సాయంత్రం మళ్ళీ అందరూ కలిసి ఆసుపత్రికి వెళ్లారు. సరస్వతికి ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు. అందరూ నిశ్చింతగా ఊపిరి వదిలారు. 2 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలని, 3వ రోజున కానీ ఇంటికి పంపమని చెప్పారు. ఇంటికొచ్చాక తిలక్ అన్నాడు. అక్క, హైదరాబాద్ ఫోన్ చేసి క్షేమంగా చేరానని, అమ్మకు బాగానే ఉందని చెప్పాలేమో. స్వరాజ్యం ఉలిక్కి పడింది. అవును కదా, తనేమిటో మరో ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. తిలక్ నంబర్ డయల్ చేసి ఇచ్చాడు. రమణమూర్తి ఇంకా రాలేదు. మళ్లీ వస్తానని ఫోన్ చేసి చెప్పాడని పంకజం చెప్పింది. స్వరాజ్యం కాకినాడ వెళ్ళినట్లు ఆవిడింకా కొడుక్కి చెప్పలేదట. మర్నాడు అతని ఇంటికొచ్చాక చెప్తానని, సరస్వతికి ఎలా ఉందని అడిగింది ఆవిడ. తల్లి ప్రమాదం తప్పిందని, కోలుకుంటుందని, రమణమూర్తి రాగానే ఫోన్ చేయమని తిలక్ ఫోన్ నంబర్ ఇచ్చింది స్వరాజ్యం. ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక తిలక్ని నవ్వుతూ అడిగింది స్వరాజ్యం. ఒరే తంబి, నువ్వు నాన్నని వెతకడానికి వెళ్ళావురా అంటూ. పకపక నవ్వాడు తిలక్. నీకింకా ఆ విషయం గుర్తుందా అంటూ. చిన్నప్పుడు ఆవేశం అలాగే అనిపిస్తుంది కదక్కా. నిజ జీవితంలో రాజీ పడ్డం మొదలుపెట్టాక కానీ కొన్ని పచ్చి నిజాలు బయటపడవు.
ఆ రోజు రాత్రి అక్క తమ్ముడు కూర్చుని ఇన్నేళ్లలో జరిగిన విషయాలన్నీ ఒకరికొకరు చెప్పుకున్నారు. స్వరాజ్యం పెళ్లి టైంకు తిలక్ స్కూల్ ఫైనల్ చదువుతున్నాడు. తర్వాత ఇంటర్ కూడా దగ్గరలో ఉన్న టౌన్లో కాలేజీ పెట్టడం వల్ల చేరి రోజు ఇంటి దగ్గర నుంచి వెళ్ళొస్తూ అది కూడా బాగానే పాస్ అయ్యాడు. అది అవగానే పొట్ట చేత పట్టుకొని ఒక్కడు కాకినాడ చేరాడు. అక్కడ చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాడు. అదృష్టం బాగుండి అతనికి 20 ఏళ్లు నిండేటప్పటికి స్టేట్ గవర్నమెంట్లో స్టెనోగా చేరాడు. వెంటనే ఊరి నుంచి తల్లిని మేనత్తని తన దగ్గరికి తెచ్చేసుకున్నాడు. మరి కొన్నేళ్లకు పెళ్ళైంది. లలిత అప్పటికి 10th మాత్రమే పాస్ అయింది. పిల్లలిద్దరూ పుట్టాక చుట్టూ నలుగురిని గమనిస్తుంటే కొన్ని విషయాలు తెలిసొచ్చాయి లలితకి. చిన్నపిల్లలిద్దరూ పెద్దవాళ్ళిద్దరూ తామిద్దరూ 6గురి భారం ఒక్కడి మీదే పడుతుంది. లాగేవాడికి బరువే, కూర్చున్న వాళ్ళకి ఇరుకే. అందుకే ఒకరోజు తిలక్తో చెప్పింది, చిన్నదో పెద్దదో ఉద్యోగంలో చేరతానని. తల్లి మేనత్త దానికి ఒప్పుకోలేదు. పరుగుగల ఆడది ఇంటిని చూసుకోవాలి తప్పితే తగుదనమ్మా అని ఉద్యోగాలు చేయడం కూడని పనన్నారు. ఆడదాని సంపాదన తినమంటావా? నీకెంతొస్తే అంతలోనే సర్దుకుందాం అన్నారు. తిలక్ చాలా ఆలోచించాడు. వాళ్ళు సరే సర్దుకుంటారు, ఒంటిపూట తినమన్నా తింటారు, ఏమిచ్చినా సర్దుకుంటారు, వాళ్లతో సమస్య లేదు. కానీ పిల్లలు, వీళ్ళు పెద్దవుతారు, ఖర్చులు పెరుగుతాయి. ఇప్పుడు మీటర్ గుడ్డ కొంటే చాలు, చొక్కా అవుతుంది. కానీ రేపు వాళ్ల చదువులు పెళ్లిళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? తన జీతం ఖర్చులకు తగ్గట్టు పెరిగేది కాదు. మిథ్యా గౌరవాలకి పోయి తమ ఉమ్మడి కుటుంబం ఎంత నష్టపోయిందో కళ్ళారా చూశాడు. పరువు మర్యాద అన్న వాటికి నిర్వచనం మనమే చెప్పుకోవాలి. ఎవరైనా ఏమనుకుంటారన్న ఆలోచనను అధిగమిస్తే తప్పితే తన పిల్లలిద్దరినీ తనకన్నా ఎత్తులో నిలబెట్టలేడు. మంచికో చెడుకో ఈ ఆలోచన లలితకే వచ్చింది. కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే మంచిదే. కానీ ఈ 10th క్వాలిఫికేషన్తో ఆమె చేసే ఉద్యోగం ఏముంటుంది? తెచ్చే జీతం ఎంతుంటుంది? లలిత తిలక్ ఇద్దరూ కలిసి ఆలోచించుకున్నారు. పిల్లలిద్దరూ ఇంకా చిన్నవాళ్లు. వాళ్ళు స్కూల్కి వెళ్లే టైంకి తిలక్ లలితని ప్రైవేట్గా BAకి కట్టించి డిగ్రీ చేయించాడు. తర్వాత 1 సంవత్సరం BED కాలేజ్లో చేరి టీచర్ ట్రైనింగ్ అయింది. ముందు ఏదో ప్రైవేట్ స్కూల్లో చేరింది. ఆ పైన ప్రైవేట్గా MA చేసింది. ప్రస్తుతం ఊళ్ళోనే ఉన్న కాలేజీలో లెక్చరర్గా చేస్తుంది. ముందు వద్దన్న సరస్వతి సుందరమ్మ ఇన్నేళ్లు లలితకి చాలా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు పిల్లలిద్దరిని లలిత కన్నా కూడా బాగా చూసుకున్నారు. లలిత స్కూల్లో టీచర్గా చేరినప్పటి నుంచి కూడా ప్రతి నెల వచ్చిన జీతాన్ని వచ్చినట్లు ఆమె పేర బ్యాంక్లో వేసేశాడు తిలక్. అప్పటికి ఊరికి దూరంగా ఉందనుకుంటున్న ఈ శ్రీనగర్లో చిన్న స్థలం కొన్నాడు. అప్పు తీసుకుని ఈ గూడు వేసుకుని అంచెలంచెలుగా అప్పు తీరుస్తున్నాడు. ఇదంతా ఒక కథలా వింటున్న స్వరాజ్యం తిలక్ని ఒక అద్భుతాన్ని చూసినట్లు చూస్తుంది. అన్నీ ప్రతికూల పరిస్థితులే. తండ్రి ఆసరా లేదు, తల్లి మేనత్త పెద్దవాళ్లు ఆడవాళ్లు. రాత్రి పడుకోవడానికి గజం జాగా కోసం అష్టకష్టాలు పడ్డవైనని చెప్పలేదు. పరీక్ష ఫీజు కట్టడానికి ఎంతమంది చేత ఛీ అనిపించుకున్నాడో చెప్పలేదు. తోడబుట్టిన అక్క ఆసరా కాలేకపోయిందనలేదు. తన దురదృష్టాన్ని నిందించుకోలేదు. మరొకళ్ళైతే అటువంటి పరిస్థితుల్లో దొంగలో దుర్మార్గులు అవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. కానీ వీడు మటుకు ఆదర్శప్రాయుడయ్యాడు. అంతా చాలా మామూలుగా సాదాసీదా కథలా చెప్పేశాడు. వాడు లోపల ఎంత మదన పడ్డాడో వాడే పడ్డాడు. కానీ ఆనందం మాత్రం అందరికీ పంచాడు. హిమాలయంలా ఎదిగిపోయిన తమ్ముడు వ్యక్తిత్వానికి జోహార్ అనకుండా ఉండలేకపోయింది స్వరాజ్యం. అదక్క సంగతి. అందుకని ఈ ఇల్లు లలితమ్మ గారిది. ఏదో ఆవిడ మంచి ఆవిడ కనుక అందరూ ఈ ఇంట్లో ఉంటున్నాం అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లలితను చూసి నవ్వుతూ. వంటిల్లు శుభ్రం చేసుకుని వచ్చిన లలిత, చూశారో వదినా, ఇన్నేళ్లు పాపం ఆయనకి నా మీద చెప్పుకుందుకెవ్వరూ లేరు. ఇప్పుడు మీరు దొరికారు. ఎన్ని నేరాలు చెప్తున్నారేంటి నా మీద అంటూ కూర్చుంది. వాళ్ళిద్దరినీ చూస్తే ముచ్చటేసింది స్వరాజ్యానికి. ఇల్లు ఇద్దరిది, ఇద్దరం కలిసి ఆలోచించుకొని దానిని అభివృద్ధి చేసుకోవాలి అన్న వాళ్ళ ఆలోచన ఎంత అందంగా ఉంది. ఇది నా ఇల్లు, నా మాటే ఇక్కడ చెల్లాలి, కాదన్న వాళ్ళు పోవచ్చు అన్న నియంతృత్వం లేదు. ఆ నియంతృత్వానికి జడిసి ఇంట్లో మిగిలిన వాళ్లు కొంత చెప్పి కొంత దాచి నాటకం ఆడాల్సిన అవసరం లేదు. అందంగా అల్లిన ఈ పొదరింటిలో గువ్వలన్నీ ఎంత నిర్భయంగా నిశ్చింతగా కోకవలాడుతున్నాయి. ఇలాగ కూడా సంసారాలు నడుపుకోవచ్చా? మొదటిసారిగా ఆశ్చర్యపోయింది స్వరాజ్యం. రమణమూర్తి టూర్ నుంచి వచ్చాడు. అతని ఇంట్లోకి వచ్చి హాల్లో సోఫాలో కూర్చోగానే స్వరాజ్యం మంచినీళ్ల గ్లాస్ అందిస్తుంది. అది వాళ్ళిద్దరికీ అలవాటు. ఆ అలవాటు తప్పితే స్వరాజ్యం తనను నిర్లక్ష్యం చేసేస్తున్నట్లు ఫీల్ అయిపోతుంటాడు రమణమూర్తి. ఏదైనా పనిలో ఉండి ఎప్పుడైనా ఆ మంచినీళ్ల గ్లాస్ అందివ్వలేదో ఆ తర్వాత అతన్ని ప్రసన్నం చేసుకుందుకు స్వరాజ్యానికి బ్రహ్మ ప్రయత్నమే అవుతుంది.
అతను బయట నుంచి వచ్చేటప్పటికి మంచినీళ్ల గ్లాసుతో స్వరాజ్యం ప్రత్యక్షం అవ్వాల్సిందే. అది రూలు అంతే. కానీ ఏది స్వరాజ్యం? ఇంకా రాదేం? అసలే ఈసారి టూర్ వెళ్ళినప్పటి నుంచి రమణమూర్తి అసహనంగా ఉన్నాడు. విషయం కూడా అలాంటిదే మరి. రమణమూర్తి ఫీల్డ్ వర్క్ అంటూ సైట్కి వెళ్ళినప్పుడల్లా ఎన్నేళ్ల నుంచో చేస్తున్నట్లే వాళ్ళ మిషనరీని ఉపయోగించి భూమిలోంచి శాంపిల్స్ తీస్తున్నాడు. కానీ 4-5 ఏళ్ల క్రితం వాళ్ళ డిపార్ట్మెంట్లో శ్రీనివాస్ అనే అబ్బాయి కొత్తగా చేరాడు. ఆ సబ్జెక్ట్లో అతను PhD చేశాడు. సైన్స్ కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. అందుకని శ్రీనివాసు అలా పాత మిషనరీని ఉపయోగించి శాంపిల్స్ తీసుకుందుకు కాలము డబ్బు కూడా చాలా ఖర్చు అవుతుందని, కంప్రెసర్ ఉన్న మిషనరీ అయితే అంతకన్నా తొందరగా తక్కువ ఖర్చుతో శాంపిల్స్ తీసుకునే వీలుంటుందని చెప్పాడు. శాస్త్రపరంగా ఆలోచిస్తే అది కరెక్టే. కానీ రమణమూర్తి అది తన సీనియారిటీకే దెబ్బలా భావించాడు. ఆఫ్టర్ ఆల్ నా సర్వీస్ అంత లేదు వాడి వయసు, వాడు నాకు చెప్పడమా అనుకున్నాడు. ఒప్పుకోలేదు. కానీ ఆ శ్రీనివాసు ఊరుకోలేదు. పాత మిషనరీ కన్నా కంప్రెసర్ ఉన్న మిషనరీ ఉపయోగిస్తే కలిగే లాభాలన్నీ రాసి పై అధికారులకు పంపించాడు. వాళ్ళు దానిని ఆమోదించారు. అది మొహం మీద కొట్టినట్లయింది రమణమూర్తికి. నిన్నగాక మొన్న కళ్ళు తెరిచిన కుర్రాళ్ళందరూ చెప్పేయడమేనా అని అతని బాధ. ఏళ్ల తరబడి పనిచేసిన తన అనుభవాన్ని తీసి పడేసే ఈ PhDలంటే అతనికి ఒళ్ళు మంట. అందుకని ఈసారి ఫీల్డ్ వర్క్లో ఆ కొత్త మిషనరీని ఉపయోగించడంలో శ్రీనివాస్ని ఎన్ని రకాలుగా క్షోభ పెట్టాలో అన్ని రకాలుగానూ పెట్టాడు. పాపం ఎంతో ఉత్సాహంతో ఫీల్డ్ వర్క్ చేయడానికి వచ్చిన శ్రీనివాసు కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు. అసలు ఈ ఉద్యోగంలో ఎందుకు చేరానా అన్నంత స్టేజికి వెళ్ళిపోయాడు. అచ్చ తెలుగులో చెప్పాలంటే ఠారెత్తి పారిపోయాడు. పగలబడి నవ్వుకున్నాడు రమణమూర్తి. హనుమంతుడు ముందా కుప్పిగంతులు అనుకున్నాడు. కానీ శ్రీనివాస్ని అన్ని రకాలుగా హెరాస్ చేయడానికి రమణమూర్తి చేసిన ప్రయత్నం తక్కువదేమీ కాదు. ఆ వయసులో శారీరకంగా మానసికంగా చాలా ఒత్తిడి పడవలసి వచ్చింది. ఇదేమీ పట్టించుకోలేదు అతను. తను బాధపడితే పడ్డాడు, ఎదుటివాణ్ణి హింసించాను కదా అనుకున్నాడు. అలాగా ఈసారి టూర్లో శారీరకంగా మానసికంగా కూడా చాలా అలసిపోయి వచ్చాడు రమణమూర్తి. పంకజం కొడుక్కి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. ఏ నీ కోడలేది పేరంటానికి వెళ్ళిందా? తను వస్తాడని తెలిసి కూడా టైంకి ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళడం ఎంత అపరాధం? తనంటే లెక్కలేనట్టే కదా. పంకజం నెమ్మదిగా చెప్పింది. కాదురా, కాకినాడ వెళ్ళింది. తెల్లబోయాడు. ఊరే విడిచి వెళ్ళిందా తనకి చెప్పకుండా? ఎంత ధైర్యం! కాకినాడ ఎందుకు? వాళ్ళ అమ్మగారికి హార్ట్అటాక్ వచ్చిందట, సీరియస్గా ఉందని వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తే మొన్న గౌతమికి వెళ్ళింది. నీకోసం ఫోన్ చేసింది, నువ్వు దొరకలేదు. గబగబా పాఠం అప్పచెప్పినట్లు చెప్పింది. వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్ళిందా తన పర్మిషన్ లేకుండా? అంత స్వతంత్రమా? ఇంక తన మీద, తన మాట మీద, తన పెద్దరికం మీద ఏం గౌరవం ఉన్నట్లు? తాడి ప్రమాణాన్ని లేచాడు తల్లి మీద. వాళ్ళ అమ్మెవరు, తమ్ముడెవరు? ఆ వెధవను ఆ రోజు అన్ని చివాట్లేశాక ఏ మొహం పెట్టుకొని నా పెళ్ళానికి ఫోన్ చేశాడు? ఇంక మీ పుట్టింటి వాళ్ళు నీకు చచ్చినట్లే అని చెప్పానే దానికి. మళ్ళీ వాళ్ళు చేస్తున్నారని ఎందుకు వెళ్ళినట్లు? ఇంక నా మాటకి వాళ్ళు ఇచ్చే విలువేముంది? చేసుకున్న ఒప్పందాన్ని వాళ్ళేం గౌరవించినట్లు? అరుస్తాళ్లే పిచ్చుకుక్కలాగా అనుకుందా? పంకజం రూంలోంచి తప్పుకుంది. రమణమూర్తి సంభాళించుకోలేకపోతున్నాడు. ఇంటికొచ్చేటప్పటికి స్వరాజ్యం కనబడకపోవడం ఈ 30 ఏళ్లలోనూ ఇదే మొదటిసారి. ఆ లోటును జీర్ణించుకోలేకపోతున్నాడు. తన ఇంటికొచ్చాక చెప్పి వెళ్ళొచ్చు కదా. అసలు ఇంత స్వతంత్రం స్వరాజ్యానికి ఎలా వచ్చింది? ఆఖరికి కట్టుకునే చీర, పెట్టుకునే పూలు కూడా తనకేమి ఇష్టమో అవే పెట్టుకుంటుందే. మరి ఎలా వచ్చింది ధైర్యం? ఉడికిపోతున్నాడు లోపల. స్వరాజ్యం లేకుండా అతడు ఉండలేడు. కానీ అహంభావం ఆ మాటను ఒప్పుకోనివ్వదు. అధికారం చూపిస్తే అణిగి ఉంటారని అతని అభిప్రాయం. అంతేకాని ఆప్యాయంగా ఉంటేనే ప్రేమ, గౌరవం కలుగుతాయని తెలీదు. ఎలాంటి వాళ్లైనా తల్లి సీరియస్గా ఉందంటే మిగిలిన వాటికన్నా దానికే ప్రాముఖ్యం ఇస్తారని అతనికి తెలీదా? తెలియకేం, అన్నీ తెలుసు. మూర్ఖత్వం అంతే. ఆ మూర్ఖత్వానికి ఒక నిర్వచనం, ఒక రూలు అంటూ ఉండవు. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే న్యాయం. పెనం మీద అట్టులా ఉడికిపోయాడు. పంకజం కిమ్మనలేదు. ఆవిడెప్పుడో కొడుకు అవునన్నదాన్ని కాదనలేదు. ఇప్పుడు మటుకు ఎందుకంటుంది? రమణమూర్తిలోని మూర్ఖత్వం వెర్రితలలు వేసింది. ఆ రోజు గడిచింది, మర్నాడు గడిచింది. రమణమూర్తి ఆలోచనలో ఏమీ మార్పు లేదు. తమ వంశం, తమ పంతాల గురించి రాజ్యానికి తెలీదా? తమ మధ్య ఒప్పందాన్ని అంత తేలిగ్గా తీసిపడేస్తుందా? తనని చీమను విదిలించినట్లు విదిలించేయడమేనా?
మొగుడని మొగాడని ఏమాత్రం గౌరవం ఉన్న ఆడదైనా పనికిరాదని చెప్పాక కూడా అలా పుట్టింటికి పరిగెడుతుందా? రాణి రాకెక్కడికి పోతుంది? రోజులు గడిచే కొద్దీ రమణమూర్తిలో పంతం పట్టుదల పెరిగాయే తప్పితే తరగలేదు. 4 రోజులు గడిచిపోయినా హైదరాబాద్ నుంచి ఫోన్ రాకపోయేటప్పటికి తిలక్కి కొంచెం అనుమానం వేసింది. అక్క పెళ్లి జరిగినప్పుడు అక్కని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడన్న విషయం తప్పితే రమణమూర్తి గురించి మిగిలిన వివరాలు తెలియవు. తర్వాత అక్క మళ్ళీ ఇంటికే రాదు అని తెలిసాక వెలితిగా అనిపించింది. అందుకే అక్క పెళ్లైన కొత్తల్లో అక్కని చూడాలన్న కోరిక ఆపుకోలేక వాళ్ళ అడ్రస్ పట్టుకొని వెతుక్కుంటూ నాగ్పూర్ వెళ్ళాడు. ఆ రోజు తనకు బాగా గుర్తు. జీవితంలో మొట్టమొదటిసారి అంత కటువైన మాటలు విన్నాడు. తమ కుటుంబాల్లో కూడా మాట అనుకుంటారు కానీ ఇటువంటి భాష ప్రయోగించడం ఎప్పుడూ వినలేదు. ఆంధ్రదేశంలో కోనసీమలో ఎక్కడో పల్లెటూళ్ళలో ఉంటున్న 15 ఏళ్ల కుర్రాడు ఒక్కడు రాష్ట్రం దాటి భాష తెలియని నాగ్పూర్ బయలుదేరడం సాహసమనే చెప్పాలి. అక్కని చూడాలన్న ఉత్సాహంతో అక్క బావగారి కోసం తల్లి మేనత్త చేసిచ్చిన పూతరేకులు, కజ్జికాయలు, జంతికలు అన్నీ మూట కట్టుకొని బయలుదేరాడు. ఎందుకైనా మంచిదని తిలక్ బావగారు పనిచేసే ఆఫీస్ అడ్రస్ కి తను ఫలానా రోజు వస్తున్నట్లు ఒక ఉత్తరం ముక్క రాసి పడేశాడు కూడా. అందుకే మధ్యాహ్నం 12ంటికి స్టేషన్లో దిగగానే అక్క కోసం బావ కోసం ఆ కుర్రాడు అందరినీ పరకాయించి చూశాడు. రైలు వెళ్లిపోయిన అరగంట దాకా ఆ నాగ్పూర్ స్టేషన్లోనే వాళ్ళు ఇంకా వస్తారు అనుకుంటూ చూసి మరింక లాభం లేదని స్టేషన్లోనే కాస్త ఛాయ్ లాంటి తాగి బావగారు ఆఫీస్ పేరు చెప్పి వాళ్ళని వీళ్ళని కనుక్కొని ఎలాగైతేనే మూటలన్నీ మోసుకుంటూ రమణమూర్తి ఆఫీస్కి చేరుకున్నాడు. చిన్న చీటీ మీద తన పేరు రాసి లోపల రమణమూర్తికి పంపించాడు. వాళ్ళ భాష ఇతనికి తెలీదు, ఇతని భాష వాళ్లకు రాదు. ప్యూన్ తెచ్చిచ్చిన పేరు చూడగానే కంగారు పడ్డాడు రమణమూర్తి. తిలక్ రాసిన ఉత్తరం అప్పుడే చింపేశాడతను. ఈ గుంట వెధవ ఇక్కడి దాకా వస్తాడని అతను ఊహించలేదు. వీడు తన బావమరిదని తెలిస్తే నలుగురిలో తనకెంత అవమానం. అందుకని ప్యూన్తోనే చెప్పించాడు. తిలక్ రాసిచ్చిన పేరుగల మనిషి ఆ ఆఫీస్లో లేడని. వాడి మాట తిలక్కి అర్థం కాలేదు. ఆఫీస్ చూస్తే అదే, పెళ్లి చేసుకున్నాక అక్కని తీసుకువెడతారని సూర్యం మాస్టర్ చెప్పిన ఊరు అదే. మరి బావగారు ఇక్కడుండక ఎక్కడుంటారు? ఆలోచిస్తూ ఆఫీస్ మెట్లు దిగుతున్న తిలక్కి సుందరమ్మ అత్తయ్యలా ఉన్న ఒక పెద్దావిడ లోపలికెళ్తూ కనిపించింది. వచ్చి రాని హిందీలో ఆవిడకి తన బాధ చెప్పుకున్నాడు. ఆవిడ రమణమూర్తి కొలీగు. రమణమూర్తి పేరు విని ఆవిడ అతని ఇంటి అడ్రస్ రాసిచ్చింది. తూర్పు పడమర తెలియని ఆ ఊళ్ళో, భాష తెలియని ప్రాంతంలో మళ్లీ చీకటి పడిపోతే ఇల్లు పట్టుకోవడం కష్టమని ఎక్కడా ఏమీ తినను కూడా తినకుండా మూటలన్నీ మోసుకుంటూ వీధి తిరిగి కనుచీకటి పడుతుంటే ఆ ఇంటిని పట్టుకున్నాడు తిలక్. హమ్మయ్య అనుకున్నాడు. అతని అలసటంతా పోయింది. అక్కని చూడబోతున్నానన్న ఆనందం ముందు ఇల్లు పట్టుకోవడం కోసం తను పడిన శ్రమంతా మర్చిపోయాడు. గేటు మీద నెంబర్ని, తన చేతిలో ఉన్న నెంబర్ని పోల్చి చూసుకుంటున్నాడు. ఇంతలో గేటు ముందు జీప్ ఆగింది. జీపు దిగ్గగానే తిలక్ని చూసి రమణమూర్తి మొహం గంభీరంగా మారిపోయింది. తిలక్ మొహం ఆనందంగా విచ్చుకుంది. ఏంట్రా ఇలా వచ్చావు? కఠినంగా అడిగిన ప్రశ్నకి బిత్తరపోయాడు. 2 గంటల నుంచి తిలక్ చేతిలో నలుగుతున్న అడ్రస్ కాగితం తీసుకుని ముక్కలుగా చింపి పడేశాడు రమణమూర్తి. ఇదిగో చూడు, మాకు సంబంధించి మీరు చచ్చిపోయారు, మీకు సంబంధించి మీ అక్క చచ్చిపోయింది. చచ్చిపోయిన వాళ్లతో రాకపోకలుండవు, ఇంకెప్పుడు ఇటువైపు రాకు అని గేటు వేసేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు అతను. అంతే, మొహం మీద చెళ్ళును కొట్టినట్లయింది తిలక్కి. మెదడు మొద్దుబారిపోయింది. వేసిన ఆ గేటుని, మూసిన ఆ తలుపుల్ని చూస్తూ 10 నిమిషాలు నిలబడిపోయాడు. అక్కేది? అక్క కనిపించదా తనకింకా? అక్క ఆ తలుపులు వెనకాలుందా? ఆ తలుపులు తను విరగ్గొట్టగలడా? అసలు విరగ్గొట్టచ్చా? అక్క లోపల ఎలా ఉంది? తన కోసం బెంగ పెట్టుకుందా? పెళ్లి చేసుకొని ఆనందంగా ఉందా? ఆనందంగా ఉందని అనుకోవడానికి మనసొప్పలేదు తిలక్కి. ఈ మనిషితో, ఇంత కఠినంగా మాట్లాడే మనిషితో అంత సున్నితమైన అక్క ఆనందంగా ఎలా ఉండగలదు? అంటే అక్క బాధపడుతుందా? ఏడుస్తుందా? మోకాళ్ల మీద తల పెట్టుకుని వెక్కిళ్లను మింగేస్తున్న అక్క రూపం ఒక్కసారి ఊహల్లోకి వచ్చింది తిలక్కి. వెంటనే ఆ తలుపులు తోసుకొని లోపలికెళ్ళి అక్కని చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకెళ్లిపోదామన్నంత ఆవేశం వచ్చింది. ముందుకు పడ్డ అడుగుని బలవంతంగా వెనక్కి లాక్కున్నాడు. అది అక్క జీవితం, తను నాశనం చెయ్యకూడదు. అక్క తెలివైంది, సర్దుకుపోయే మనిషి. తన కాపురం ఆనందంగా తీర్చిదిద్దుకోగల నైపుణ్యం అక్కకుంది. అలా కాదని అక్కనిప్పుడు ఇంటికి తీసుకువెళ్తే తన అక్కకి అన్యాయం చేసిన వాడే అవుతాడు. అంతే. ఆ తర్వాత ఇంటికి ఎలా వచ్చాడో, ఆ మాటలు తలుచుకొని ఎన్నాళ్లు బాధపడ్డాడో ఆ భగవంతుడికి తెలుసు.
పూతరేకులు, కజ్జికాయలు, జంతికలు అన్ని మూటలు పట్టుకుని తిరుగు రైల్లో వచ్చిన తిలక్ని చూసి తెల్లబోయారు సరస్వతి, సుందరమ్మ. వాళ్ళు బాధపడకూడదని బావగారు ఆ ఊళ్ళో లేరమ్మా, కలకత్తా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారట అని చెప్పాడు. ఆ తర్వాత అక్క విషయం వాళ్ళని వీళ్ళని తను కనుక్కుంటున్నా కూడా తల్లికి మేనత్తకి ఏమీ తెలీదనే చెప్పేవాడు. అంత చదువుకొని 10 మందితో కలిసి ఉద్యోగం చేస్తున్న మనిషి ఇలా మూర్ఖంగా మాట్లాడాడంటే ఆ మూర్ఖత్వాన్ని ఏమనుకోవాలో తెలియలేదు తిలక్కి. ఆలోచించగా అతనికి తోచిన సమాధానం ఒక్కటే, జీన్స్. మన వాళ్ళు అంటుంటారే, వాళ్ళ వంశమే అంతా. ఆ షాక్ నుంచి కోలుకొందుకు తిలక్కి చాలా సంవత్సరాలు పట్టింది. అటువంటి మనిషితో అక్క జీవన సహచర్యం చేస్తుందంటే ఎన్ని పారిజాతాలతో పూజించినా ఆ తల్లి గొప్పతనానికి సరిపోదు. ఇప్పుడు సరిగ్గా అదే భయం పట్టుకుంది తిలక్కి. 4 రోజులైనా హైదరాబాద్ నుంచి ఫోన్ రాలేదంటే అర్థమేమిటి? బావగారు ఇప్పటికీ అలాగే ఉన్నారా? కొంచెం కూడా మార్పు లేదా? భగవంతుడా, మరిప్పుడు అక్క పరిస్థితి ఏమిటి? ఇదండి జిఎస్ లక్ష్మి గారు రాసిన ఒక ఇల్లాలి కథ 6వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.